యాను బాబు నమస్కారం అండి. ఇప్పుడు సింహరాశి వాళ్ళండి. ఆయ్, సింహరాశికి అండి ఏమన్నా ఇప్పుడు మనకి ఇప్పుడు రవి మే 13 తర్వాత ఏప్రిల్ 13 తర్వాత మేషరాశిలోకి వచ్చేస్తున్నాడండి. ఏమంటే మే 29 2025 సంవత్సరం అండి రాహు అండి కుంభరాశిలోకి వచ్చేస్తున్నాడండి బాబు. అలాగే అంటే మనకి జన్మ అండి మనకి కేతు అవ్వట్లేదండి బాబు. కేతు వచ్చేస్తున్నాడండి. ఎక్కడికి వచ్చేస్తున్నాడు అనుకుంటున్నారా? మన రాశిలోకి వచ్చేస్తున్నాడండి. అసలు యాండి బాబు ఏ మాటగా మాట చెప్పాలండి బాబు మిమ్మల్ని. అసలు సింహరాశి వాళ్ళు బాబోయ్ మొత్తం మీ పిల్లలకి సీట్లు వచ్చేస్తున్నాయండి బాబు. ఎక్కడ ఏ ఫారెన్ యూనివర్సిటీస్లో ఎక్కడ అప్లై చేసినా సరే తెగ వచ్చేస్తుందండి బాబు. మీకు మొత్తం సీట్లన్నీ కూడా తెగ వచ్చేస్తాయి. ఆల్రెడీ వచ్చేసినాయండి. ఫుల్ సంతోషమే సంతోషం. ఏమండి సింహరాశి వాళ్ళకండి వృత్తి పని పని చేసుకుంటారు కదండి. వృత్తి వ్యాపారాలు బ్రహ్మాండంగా సాగిపోతాయండి. ఏమండి కాకపోతే అండి ఈ సప్తమంలో మనకి మే 29 తర్వాత మనకి రాహు వచ్చేస్తాడు కదండి. అండ్ వాదాపాదాలు చేయకండి. అసలు ఎక్కడ కూడా చేయకూడదండి బాబు. అది చేయలేక కదండి ఇప్పుడు నేను యాస మార్చేసానండి బాబు మీతో వాదించలేక. అండ్ మా రాజమండ్రి భాష మాకు వచ్చిందండి. మాకు ఎందుకంటే తలపుట్లు ఏమంటే మీ అందరితో మాట్లాడి ఫ్రీగా చెప్తూ జాతకాలు చెప్తూ మీ చేత తిట్లు తినడం ఎందుకండి బాబు. ఆ? అందుకేనండి మీరు భార్యాభర్తలు అందరూ కూడా శుభ్రంగా అసలు వాదోపవాదాలు చేసుకోవద్దండి. అలాగే మీరు వ్యాపారంలో పార్ట్నర్స్ ఉంటారు కదండి. వాళ్ళతో కూడా నో ఆర్గ్యుమెంట్స్ అండి. అంతా సైలెంట్కి వెళ్ళిపోవాలండి బాబు. ఉండేదంతంటే కలియుగాంతం వచ్చేస్తుంది అసలే. అలాగే ఈ సింహరాశి వాళ్ళంతా కూడా అండి కొత్త కొత్త వ్యాపారాలు చేయాలని ఆలోచన వచ్చేద్దండి ఈ సంవత్సరం అంతా కూడా. విశ్వవసునామ సంవత్సరం కదండి. ముందు దూసుకెళ్ళిపోతారండి నెంబర్ వన్. ఏమండి తర్వాత సినిమాలు చూడడంలో కూడా నెంబర్ వన్ అండి మీరు. అయితే అలాగే ఫస్ట్ రోజున ఫస్ట్ సినిమా ఏంటండి బాబు. ఎంత మహేష్ బాబు పిచ్చోళ్ళు అయితే వెళ్ళిపోయి పచ్చడైపోతారండి బాబు. అసలు తర్వాత వెళ్ళొచ్చు కదండి బాబు. ఎక్కడికి వెళ్ళిపోతుంది అంత సినిమా పిచ్చి పనికిలేదండి మనోడికి. మన 2 జిల్లాలకి అండి మన గోదావరి జిల్లాలకి సినిమాని ముందే చూసేయాలి అండి. తర్వాత మనకి సింహరాశి ఆడవాళ్ళు ఉన్నారండి. వీళ్ళ పాపం పెళ్ళి అవ్వట్లేదని బాధపడుతున్నారండి. మగవాళ్ళు కూడా అనుకోండి పెళ్లి కాని ప్రసాద్లు ముదిరిపోయి ఉన్నారు. అయినా సరే ఏం పర్లేదండి వీళ్ళకి. మనకి ఇప్పుడంతా లైన్ క్లియరెన్స్ అయిపోద్దండి. ఇప్పుడు మేము 30 వచ్చింది అనుకోండి ఇంక అసలు మీకు తిరుగులేదనమాట. మీకు ముందు దూసుకెళ్ళిపోవడం బాబు. సింహరాశి వాళ్ళు అంటే స్టూడెంట్స్ ఉన్నారండి. వీళ్ళు పుస్తకాలు తీయండి రా బాబు అంటే పుస్తకాలు తీరేటండి. అలా వాట్సాప్లు కొట్టేస్తా ఉంటారు. ఎవరు కొడతారండి? ఎంతసేపు మాట్లాడతారు అసలు నాకు అర్థం కాదు. ఎవరితో మాట్లాడుతున్నారు అసలు? ఎంత గంటలు ఏమన్నా మాట్లాడుతుంటే పక్క వెళ్ళిపోతారండి బాబు. అలా పోయినప్పుడు అలా పక్కకెళ్ళి మాట్లాడతారండి. బయటికి వెళ్ళి మాట్లాడతారా? లవర్స్ అండి అంటారా? నాకు ఏమైనా డౌట్ వస్తుందండి అప్పుడప్పుడు. అలా ఈ సింహరాశి వాళ్ళు అంతా కూడా అండి ఏం పర్లేదండి బాబు. అంతా ఫుల్ దూసుకెళ్ళిపోతారండి బాబు. ఏమన్నా బాబా సింహరాశి ప్రేమ వ్యవహారాల్లో కలకండి. ఏమన్నా ప్రేమిస్తే కానీ మీ అమ్మ మీ నాన్న చెప్పి ప్రేమించండి బాబు. ఇది చాలా డేంజర్ అండి ఇప్పుడు. ఇప్పుడు ఏమంటే సింహరాశి పేరెంట్స్ కూడా చెప్తున్నానండి. అసలే మన కష్టంలో మనకి శని ఉన్నాడండి. ఏమంటే కొంచెం అష్టమ శని. దీనివల్ల ఏమవుతుందంటే అండి ఇప్పుడు మీ పిల్లలు ఏ ఎమ్మెల్యే కూతురులో ఎమ్మెల్యే కొడుకులను లవ్ చేసేసారనుకోండి. ఏ రౌడీలని రౌడీ షీటర్ల పిల్లల్ని పెళ్లి చేసేసుకున్న వాళ్ళు బాగానే ఉంటారు. వాళ్ళు లేపుకెళ్ళిపోయి తర్వాత ఏమైపోతారండి మీ ఇళ్ళ మీదకి వచ్చేస్తారండి బాబు జనాలు. కొంచెం కంట్రోల్ పెట్టుకోండి మరి. సింహరాశి పిల్లలు చాలా జాగ్రత్తగా ఉన్నారండి. ఏమండి అలాంటివన్నీ చేయకండి. చాలా బాగుండదు అసలు. అసలు ఏమంటే ఇప్పుడు పరిహారాలకు వచ్చేసరికండి మనం ఏం చేయాలంటే సింహరాశులకి శని ఉండండి. శని జపం చేసుకోండి. శని స్తోత్రాలు చదువుకోండి. శనికి కిలోంపావు నల్ల నువ్వులు తీసుకోవాలి. నల్ల నువ్వులు తీసుకునండి మీరు చక్కగా ఈ నవగ్రహాల చుట్టూ తిరుగుతూ ఈ శని మీద నీళ్ళు నువ్వుల నూనె అభిషేకం చేస్తండే మీరు ఈ నల్ల నువ్వుల్ని నల్ల బట్టల్ని పేద బ్రాహ్మడికి శనివారం నాడు 8 గంటలు దానం చేశారండి బాబు. చేసారనుకోండి ఇంక మీకు తిరుగులేదండి బాబు. అలాగే రావి చెట్టు చూసుకోవాలండి. అరే బాబు రావి చెట్టుకి మీరు నీళ్ళేంట్రా బాబు అంటే సిమెంట్ కట్టేశారంటాడు ఏంటండి ఒక ఆయన. అలాగే అనకూడదండి సోమేష్ గారు. అలా అనకూడదు. వేరే చోటుకి వెళ్ళిపోవాలా. వేరే చోటు ఏమంటే మనకి రావి చెట్లు కొదబెట్టండి. అమెరికాలో చూడండి రావి చెట్టు తెచ్చి వేసేస్తున్నారు. ఇక్కడి నుంచి పట్టుకెళ్ళిపోయి గింజలు పట్టుకెళ్ళిపోయి ఒక చోట లేకపోతే ఇంకో చోట వేసేస్తున్నారండి. అలా చేయాలి కానీ భలే ఉన్నారండి మీరే. లేకపోతే మరి కాకినాడ సామలకోట వెళ్ళాలా. సామలకోటలో అయితే పిఠాపురం వెళ్ళాలి కదా. ఇదేంటండి బాబు మీరు ఎలాగంటారు? లేవంటారేంటండి? అలా అనకూడదు మీరు. అందువల్ల రావి చెట్టు నీళ్ళు వేసేయండి. వేసేసి ప్రదక్షిణాలు 108 సార్లు వేసేయండి బాబు సోమేష్ గారు. వేసేస్తే మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ మీకు తీరిపోతాయండి బాబు. అసలు చాలా బాగా బ్రహ్మాండంగా ఉంటుందండి బాబు. ఏ టెన్షన్స్ ఉండవు. నమస్కారం. మనకు ఇప్పుడు మేష రాశి నుంచి మనం 12 రాశులు ఉన్నాయి కదండి. ఈ 12 రాశుల్లో ఏ రాశి వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకోవాలా, ఎవరిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది,
ఎవరిని పెళ్లి చేసుకుంటే కొంచెం ఇబ్బందులు పడతాం, ఇలాంటివన్నీ మనం చూద్దామండి. ఇప్పుడు మేష రాశి వాళ్ళు మనం తీసుకున్నాం అనుకోండి బాబు, అప్పుడు మనకి స్వాతి నక్షత్రం పెళ్లి చేసుకున్నారు అనుకోండి బాబు, అందులో కొన్ని 3 నక్షత్రాలు ఉంటాయండి. మరి బ్రహ్మాండంగా ఉంటుందండి మేష రాశి వాళ్ళకి. మరి అదే విధంగా హస్త నక్షత్రాలను చేసుకున్నారు అనుకోండి, ఏమన్నా చాలా ఇబ్బందులు అయిపోతాయండి. నేను చెప్పేది నిజమండి బాబు. కాబట్టి మేష రాశి వాళ్ళంతా కూడా మంచిగా ఉండాలంటే ఏమంటే ఇప్పుడు మీకు డౌట్ రావచ్చండి బాబు, మీకు ఏంటి ఏంట్రా బాబు, మరి అయిపోయిన పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళ సంగతి ఏంటండి, మీకు రావచ్చండి. ఏమంటే అలాంటి వాళ్ళు కంగారు పడకండి, మరి బాగా సాఫీగా వెళ్ళిపోద్ది. ఏమంటే మీరు రోజు మనం దండం పెట్టుకోవాలండి. ఏమంటే అయిపోయిన పెళ్ళికి మనం ఏం చేయాలంటే అండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తెలుసు కదండి మనకి, ఓం శరవణ భవ మంత్రం చదువుకుంటే సరిపోద్దండి. అలాగే అండి వృషభ రాశిని తీసుకున్నాం అనుకోండి మనం, ఏమంటే ఈ వృషభ రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుందండి. వృశ్చిక రాశి వాళ్ళతోను ఏమండి బ్రహ్మాండం, కాపురం ఫస్ట్ క్లాస్ అండి. మళ్ళీను అందులో విశాఖ నక్షత్రం చేసుకున్నారనుకోండి, ఏమంటే అతుక్కుపోతారండి. ఐస్కాంతం ఇనులా కాపురాలు తెగ అతుక్కుపోతారు. ఇంక అసలు పెళ్ళం చెంగునెట్టేసుకొని వేసుకొని బజారు తీసుకెళ్ళిపోవచ్చండి, అంత బాగుంటుందండి బాబు. ఏమన్నా ఏమన్నా మిథున రాశి తీసుకున్నారనుకోండి, ఏమన్నా అసలు ఇప్పుడు మిథున రాశి అయిపోయి 14 ఆదాయం అండి బాబు. అసలు వాళ్ళ జోలికి వెళ్ళకూడదండి బాబు, చాలా డబ్బు అండి బాబు. అసలు ఇంక అసలు ఉక్కిరి బిక్కిరి అయిపోవడమే అండి అసలు. ఏమండే కాకపోతే అండి కొంచెం వ్యయం 2 ఉన్నాయండి, అంటే పిసినారోళ్ళు అయిపోతారండి మిథున రాశి వాళ్ళు. కాస్త ఏమన్నా కొంచెం చూడండి, మా పేదవాళ్ళ కాళ్ళకి సాయం చేస్తా. ఏమంటే ఇప్పుడు మనం కర్కాటక రాశికి వచ్చాం అనుకోండి, ఏమంటే కర్కాటక రాశి వాళ్ళకి ఇప్పుడు మనం మిథున రాశి వాళ్ళకి ఎవరు పెళ్లి చేయాలండి, మరి మీరు మిథున రాశి వాళ్ళకి వృషభ రాశి వాళ్ళని కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళు బాగున్నారండి. ఏమంటే ఫస్ట్ క్లాస్ 3 కోట్ల బిల్డింగ్, రేంజ్ రోవర్ కారు కొనేసారండి. ఏమంటే మళ్ళీ ఇప్పుడు జస్ట్ మ్యారేజ్ అయ్యి ఇంకా పిల్ల 10th క్లాస్ రాలేదండి బాబు. పిల్ల మళ్ళీ మళ్ళీ 8 కోట్లు ఎట్టి ఇల్లు కొన్నారండి. మళ్ళీ 2 కోట్లు ఎట్టి బిల్డింగ్ కడతామని మా అన్నయ్య అన్నారండి. ఏమంటే ఇవన్నీ అనుభవపూర్వకంగా చెప్తామండి. ఏమంటే సరదాగా చెప్పమండి. ఏమంటే చాలా బాధ పెట్టేసాడండి మొన్న ఒక ఆయన ఫోన్ చేసి, ఏమంటే మీ దాంట్లో సుత్తి ఎక్కువ ఉందండి, సరే పాయింట్ లేదండి అన్నాడు. అన్నాయండి అన్నగారు, పాయింట్ అనడానికి ఇదేంటి అనుకున్నారండి బాబు, రాశి ఫలాలండి. ఇదే వ్యక్తిగత జాతకం చూసుకోవాలి బ్రదరు, అంతేగాని మామూలు దానికి ఎలా అంటారంటండి. ఏమంటే ఇప్పుడు మనం కర్కాటక రాశి చూసాం అనుకోండి, వీళ్ళకి అంటే కర్కాటక రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుందండి. మకర రాశి వాళ్ళు చేశారనుకోండి పెళ్ళి, మకర రాశి వాళ్ళు అయినా పర్లేదండి, మళ్ళీ మేష రాశి వాళ్ళు అయినా అండి అంటే అదిరిపోద్దండి. ఏమంటే ఇంక మళ్ళీ అసలు సూపర్ అండి. ఏమంటే మన తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ఎలా చేస్తామండి పెళ్ళిళ్ళు. ఏమన్నా మన ఊరోళ్ళు మన పక్కన 50 కిలోమీటర్ల దూరం అయితే చేస్తామండి, అంతేగాని ఓ పొలవమని అమెరికా ఇచ్చేవాళ్ళమండి. ఏమంటే గవర్నమెంట్ జాబ్ లేదంటే లేదని ఇచ్చేవాళ్ళమండి బాబు. ఉద్యోగం ఉన్నా సరే ఆస్తులు చూస్తామండి, ఆస్తులు అయితే నో అండి. అలాంటిది కాలం అంతా మారిపోయిందండి బాబు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసేసుకుంటున్నారండి బాబు. ఏమన్నా వాటి గురించి ఏమనకూడదండి బాబు. చాలా ఫీల్ అయిపోతున్నారండి, మీరు ఫీల్ అయిపోతుంది, నేను కూడా ఫీల్ అయిపోతానండి. ఆ తర్వాత అండి కర్కాటక రాశి వాళ్ళకి మనం శ్రవణ నక్షత్రం నుంచి పెళ్లి చేయొచ్చండి. ఏమండి తర్వాత ధనిష్ట నక్షత్రం వాళ్ళు కొంచెం అండి అంటే సెకండ్ ప్రిఫరెన్స్ అండి. ఏమండి ఇప్పుడు మనం షష్టాష్టకాలు అంటారండి చాలామంది. మా బ్రదర్స్ ఉన్నారండి ఇండస్ట్రీలో టాపులు అండి, వాళ్ళు తోపులు టాపులు అండి. మరి వాళ్ళంతా షష్టాష్టకం 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 అని డమేలని పడిపోయారండి బాబు వాళ్ళు. ఎందుకంటే షష్టాష్టకాలను చేసుకున్నారనుకోండి, పెళ్ళిళ్ళు పడిపోతాయి, కాపురాలు కూలిపోతాయి. ఆ షష్టాష్టకాల గురించి చెప్పిన వాళ్ళు ఇవాళ కూడా డమేలు అయిపోయి ఇమేజ్ పాడైపోతుందండి. ఏమండి ఇప్పుడు మనం ఈ సింహరాశి వాళ్ళు తీసుకున్నాం అనుకోండి, అబ్బా భలే రాసిండి బాబు. అసలు సింహరాశి దానాలు చేస్తారండి, ఎంత మంచి వాళ్ళు సింహరాశి వాళ్ళు. ఏమన్నా సింహరాశి వాళ్ళకి మనం ఎవరి నుంచి పెళ్లి చేయాలంటే అండి, వృషభ రాశి వాళ్ళ నుంచి పెళ్లి చేస్తే భలే ఉంటుందండి. డెఫినిటీ అతుక్కుపోతారండి ఒకళ్ళు. ఏమంటే ఏ ఊరు వెళ్ళినా సరే అండి పెళ్ళం లేకుండా ఊరు వెళ్ళండి, అంత బాగుంటుందండి. ఏమంటే ఏ వస్తువు కొనుక్కోవాలన్నా అండి బాబా, చీరలు కానీ వాళ్ళ ప్యాంట్లు కడ్రాయలు కొనాలన్నా కూడా పెళ్ళం ఉండాలండి బాబు. సెలక్షన్ అంత అంత ఐక్యత ఉంటుందండి బాబు వీళ్ళకి. అయితే కన్యారాశి తీసుకున్నారనుకోండి, ఏమంటే బాబా మళ్ళీ చెప్తున్నాను, ద్విద్వాస రాశులు వచ్చేస్తాయండి. కన్యారాశి అండి బాబాయ్ ఎట్టి పరిస్థితుల్లో మీరు తులారాశులకి ఇచ్చేయకూడదండి బాబు. ఒకవేళ అయిపోయింది అనుకోండి, ఏమంటే ఎటువంటి బాబు. ఆ తర్వాత మళ్ళీ అనవసరంగా కోర్టులు పంచాయతీలు
అలాగే మీరు పెద్ద మనుషులు చెప్పింది వినరండి, పోలీసు వాళ్ళు చెప్పింది వినరు, లాయర్లు చెప్పింది వినరు, ఆనరబుల్ జడ్జెస్ చెప్పేది కూడా వినరండి బాబు. మీకు మీరే మోనార్కులు. కాబట్టి కన్యారాశులు ఎవరిని చేసుకోవాలంటండి బాబా, మనం చక్కగా వృషభ రాశి వాళ్ళతో బాగుంటుందండి.